నీవు దేవుని మందిరమునకు లేదా దేవుని సన్నిధిని నువ్వు కూర్చున్నప్పుడు, దేవుని సన్నిధికి ఆరాధించడానికి వెళ్తున్నప్పుడు ఆయన సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం కొన్ని వచనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. 2వ వచనం చూస్తే, నీవు దేవుని సన్నిధిని అనాలోచనంగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. ఎందుకంటే దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ప్రియమైనటువంటి దేవుని యందు విశ్వాసులారా, ఎవరైనా ఈ లోకాధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చాలా జాగ్రత్త పడుతూ ఉంటాం. అక్కడ ఎలా కూర్చోవాలి, ఏం మాట్లాడాలి, ముఖ్యంగా ఏ విషయం అయితే మాట్లాడాలో ముందే ప్రిపేర్ అయ్యి, ఎందుకంటే ఆయన చాలా బిజీ పర్సన్గా ఉంటారు. కొన్నిసార్లు అలాంటి బిజీ పర్సన్స్ని కలుసుకోవాల్సి వస్తుంది ఈ లోకరీతిగా. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్తాము, జాగ్రత్తగా మాట్లాడతాము. ఆ కొద్ది సమయంలోనే మనం ఏం చెప్పాలో అది చెప్పి వచ్చేస్తూ ఉంటాం. ఈ లోక అధికారులు ఎదుట, ఈ లోక నాయకులు ఎదుట మనం ఇలాగ ప్రవర్తిస్తే, సర్వశక్తిమంతుడు సృష్టికర్త అయినటువంటి దేవుని సన్నిధిలోనికి నువ్వు ప్రవేశించినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి, నీ నోటి మాట ఎలా ఉండాలి, నీ అర్పణలు ఎలా ఉండాలి, నీ చూపు, నీ తీరు, నీ ప్రవర్తన మొత్తం ఎలా ఉండాలో దేవుడు ఈ గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి. ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనంలో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. మన ప్రవర్తన మనం జాగ్రత్తగా చూసుకోవాలట. ఎదుటివారి ప్రవర్తన అయితే జాగ్రత్తగా చూసేవారు ఉన్నారు, కానీ వారికి వారు పరిశీలన చేసుకొని, నా ప్రవర్తన ఎలా ఉంది, నేను సరిగా ఉన్నానా, దేవుని సన్నిధిని సరిగా నేను ఆలకిస్తున్నానా, సరిగా ఆలోచిస్తూ ఉన్నానా, నేను సరైన సమయానికి మందిరానికి వచ్చానా, సరిగా అన్నిటిలో పాలు పంచుకుంటున్నానా, వాక్యాన్ని నేను సరిగా రిసీవ్ చేసుకుని దాని ప్రకారం నడుస్తూ ఉన్నానా. మనల్ని మనము మన ప్రవర్తనను సరి చేసుకోవాలి. దురదృష్టం ఏంటంటే, చాలామంది వారి ప్రవర్తనని వాళ్ళు సరి చేసుకోరు, వారి ప్రవర్తన గురించి మందిరంలో ఆలోచించుకోరు. కానీ ఎవరు ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎవరు ఎలాగ పాట పాడారు, ఎవరు ఎలాగ ప్రసంగం చేస్తూ ఉన్నారు, ఎవరు ఏ బట్టలు కట్టుకుని వచ్చారు, ఎవరు ఏమి ధరించుకుని వచ్చారు, ఎవరు ఏ స్టేటస్లో ఉన్నారు అనేది ముఖ్యంగా దేవుని సన్నిధిలో ఈనాడు ఇతరుల ప్రవర్తన మీద పెట్టినటువంటి దృష్టి వారి ప్రవర్తన మీద పెట్టడం కరువైపోయింది. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి అంటే ఎక్కడ 2-3 ఆయన నామమున కూర్చుందరో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన స్థలం అది. అది పరిశుద్ధమైనది, దేవుడు వచ్చి కూర్చునే స్థలం అది. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధిని వద్దకు వెళ్ళినప్పుడు, ఆ పరిశుద్ధిని మాటలు ఆలకించడానికి నువ్వు వెళ్ళినప్పుడు ఎంతో జాగ్రత్త కలిగినటువంటి ప్రవర్తన కలిగి నువ్వు ఆ పరిశుద్ధ స్థలంలో ఉండాలి. ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగానే నిన్ను నువ్వు కంట్రోల్ చేసేసుకోవాలి. నీ తలంపులు కానీ, నీ ఆలోచన కానీ, నీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్రభువు మీద, అక్కడ చెప్పే బోధకుని మీద, బోధకురాల మీద, ఆ స్వరము మీద. ప్రభు ఈ దినాన్ని నాతో ఏం మాట్లాడతారు నేను వినాలి, ప్రభు నేను ఈ దినాన్ని ఏం సరి చేయాలనుకుంటున్నారు నేను ఆలకించాలి. ఏ విధంగా ఆయన నాతో మాట్లాడుతున్నాడో దాన్ని నేను రిసీవ్ చేసుకోవాలని ఆశ కలిగి నువ్వు సన్నిధికి వచ్చి నీ ప్రవర్తన చక్కగా సన్నిధిలో కనపరుస్తూ దేవుని సన్నిధిలో ఆ విధంగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కానీ
ఈనాడు దేవుని సన్నిధిలో దానికి భిన్నంగా జరుగుతున్నాయండి అన్నీ కూడా. దేవునికి ఇచ్చే మహిమను చాలామంది బోధకులే, చాలామంది పేరున్నవారే దేవుని సన్నిధిలో వారి ప్రవర్తనను సరిచేసుకోలేక కొన్నిసార్లు దేవుని సన్నిధిలో దేవునికి ఇవ్వాల్సిన మహిమను మనుషులకి ఇస్తూ, మరీ విచారకరమైనది ఏంటంటే అప్పటికి ఏదైనా రాజకీయ నాయకులు ఎవరైనా వస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళకి ఇస్తూ దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, దేవుని సమయాన్ని వారు దొంగిలిస్తూ దేవుని సన్నిధిలో అనేకమైనటువంటి ఇతర కార్యాలు చేయడానికి త్వరపడుతున్నటువంటి సేవకులు కూడా ఈ రోజుల్లో ఉన్నారండి. చాలా విచారకరం. అక్కడ దేవుడు ఉన్నాడంటే నువ్వెంత భయభక్తులు కలిగి, నువ్వెంత వినయమతో, నువ్వెంత విధేయతతో ఉండాలి అక్కడ దేవుని సన్నిధిలో. ఇది విశ్వాసులకే కాదు, సేవకులకు, పనివారికి, సేవకురాండ్రకు అందరికీ వర్తిస్తుంది ఈ వాక్యం. ఏ ఒక్కరు దేవుని సన్నిధిలో ప్రవేశించి ఆయన సన్నిధిలో కూర్చున్నారో ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి, కనపరచడానికి, ఆయన మాట వినడానికి వెంటనే వారి ప్రవర్తనను మీద దృష్టి పెట్టాలంటున్నాడు దేవుడు. జాగ్రత్తగా చూసుకో, ఏ విషయంలో తప్పిపోతున్నావో. కొంతమంది సన్నిధికి వస్తారండి, ఎక్కడో వెనకాల కూర్చుంటారు. కూర్చుని మరి పక్కింటి వాళ్ళ గొడవలు, ఆ గొడవలు, ఈ గొడవలు చెప్పుకోవడం, వాళ్ళకి సన్నిధి దొరుకుద్ది ఆ గొడవలన్నీ చెప్పుకోవడానికి. అంటే వీళ్ళు కలుసుకోక ఆదివారం కలుసుకుంటారు, ప్రార్థనలోనే ఆదివారము శుక్రవారము ఏదో ఒక ప్రార్థనలో కలుసుకుంటారు. ఇంక మొదలు పెడతారు అలాగా ఇలాగని, చివరి కూర్చుంటారు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వచ్చింది మొదలు నిద్రపోతూనే ఉంటారు దేవుని సన్నిధిలో. అయ్యో ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి అలాంటి వాళ్ళు సన్నిధికి ఎందుకు వస్తారో కూడా అర్థం కాని పరిస్థితి. కొందరు ఉంటారు, వారి చూపంతా కూడా ఎవరు ఏం ధరించారు, ఎవరు ఏమి, మరి ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సన్నిధిలో, ఇవి లెక్క పెడతా ఉంటారు. కొంతమంది ఉంటారు, ఎప్పుడు వారి చూపంతా ఏ పదవులు ఇస్తారు, ఏ పెత్తనం ఇస్తారు. ఈ విధంగా ఆలోచనలకు రకరకాల ఆలోచనలతో దేవుని సన్నిధికి వస్తూ ఉంటారంట. ఆ ప్రవర్తన మంచిది కాదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నిదానముగా ఆయన కోసమే వచ్చావు, ఆయనని దర్శించడానికి వచ్చావు, ఆయన్ని పూజించడానికి వచ్చావు, ఆయన్ని ఆరాధించడానికి వచ్చావు, ఆయనతో మాట్లాడడానికి వచ్చావు. ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన సన్నిధిలో. దాని మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేయాలి, కానీ ఇక దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయకూడదు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు. అదే దేవుని వాక్యం బోధిస్తుంది. నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో, ఇతరుల ప్రవర్తన కాదు. అందుకే మాట అంటున్నాం, బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. సమీపంగా ఉండి ఆలకించమంటాడు ఆయన. అంటే కాన్సన్ట్రేషన్తో నువ్వు ఆయన ఏం మాట్లాడుతున్నాడు నీతో అనేది ఆలకించమని చెప్తా ఉన్నాడు. కాన్సన్ట్రేషన్ పెట్టమంటున్నాడు, ఆయన మాటల మీద కాన్సన్ట్రేషన్ పెట్టమంటున్నాడు. సమీపించి ఆలకించుట శ్రేష్టమట. దేనికన్నా శ్రేష్టము? బలి అర్పించుట కంటే శ్రేష్టమట. దేవునికి స్తోత్రం. ఇలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి మనం. ఇంకొక హెచ్చరిక ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు 2వ వచనంలో, 5వ అధ్యాయం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. ఎందుకంటే దేవుడు ఆకాశం అందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. దేవుని సన్నిధిని అనాలోచితంగా ఉండకూడదు, అనాలోచనంగా మాటలు పలకకూడదు. నీ హృదయాన్ని కాచుకో, నీ నోటిని కాచుకోమంటున్నాడు దేవుడు. ఏది పడితే అది మాట్లాడద్దాం. మనం ఎక్కడ పడితే అక్కడ మాట్లాడినట్టు సన్నిధిలో ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు. దేవుని భయం ఉండదు వాళ్ళకి. దేవుని భయం లేకుండా మాట్లాడేస్తూ ఉంటారు. ఇంకా విచిత్రం ఏంటంటే, కొందరైతే దేవుని భయం లేకుండా మన నోటితో అనకూడదు, చెప్పకూడదు అలాంటి విషయాలు కూడా సన్నిధిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది చాలా తప్పండి, చాలా పొరపాటు అండి. దేవుని వాక్యం ఖండిస్తుంది దీన్ని.
దేవుని వాక్యం ఖండిస్తుంది, 100% దేవుని వాక్యం ఖండిస్తుంది. నువ్వు నీ హృదయాన్ని త్వరపడనీయకు, నీ నోటిని కాచుకో. సన్నిధికి వచ్చినప్పుడు అన్ని విషయాల్లో నోటిని కాచుకోవాలి. హృదయపూర్వకంగా ప్రార్థించి, పెదవులతో స్తుతించు, ఆరాధించు, గణపరచు, కానీ ఇతర విషయాలు మాత్రం నోటిని కాచుకోమంటున్నాడు. కొంతమంది ఉంటారు దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డలారా, వాక్యం వినేసి అప్పటికప్పుడే తీర్పు తీర్చేస్తూ ఉంటారు. సేవకుల గురించి, సేవకురాండ్ర గురించి, చెప్పే సాక్ష్యాల గురించి, ఇంకా గడప దాటరు కూడా, సన్నిధి గడప దాటరు కూడా. అది తగదంటున్నాడు దేవుడు. అనాలోచనగా మాట్లాడేకు. కొంతమంది అయితే వారి ప్రార్థనలు ఉంటాయండి, అనాలోచనమైన ఆలోచించి ప్రార్థన చేయరు, చెప్పిందే చెప్తారు. కొంతమంది అయితే అది ప్రార్థన తెలియదు, వారు అరుస్తున్నారో కూడా తెలియదు, అలా చేస్తూ ఉంటారు. అంటే అలవాటైపోయిన ప్రార్థన, అలవాటైపోయిన విధానములో కొందరైతే దేవుని గద్దించినట్లు, ఇది చేసే ప్రభువా, ఇది చెయ్యకపోతే కుదరదు ప్రభువా అన్నట్టు ఒక మనిషిని నిలదీసి అడుగుతున్నట్టు ప్రభు సన్నిధిలో దేవుడు అదే అంటున్నాడు. నీ మాటలు కొద్దిగా ఉండాలి, తగ్గు అంటున్నాడు దేవుడు. నీ మాటలు కొద్దిగా ఉండాలి, ఎందుకంటే ఆయన ఆకాశం మందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. యెషయా లాంటి మహా గొప్ప ప్రవక్తే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడనయ్యా, అపవిత్రమైన పెదవులు గలవాడనయ్యా అని రోధించి ఏడుస్తుంటే ఆయన సన్నిధిలో, అప్పుడు దేవదూత వచ్చి ఆ కవులలో కాలుతున్నటువంటి నిప్పుని తీసుకొచ్చి పెదవులకు అంటించినప్పుడు యెషయా పెదవులు పరిశుద్ధపరచబడి అప్పుడు ప్రవచించడం, మాట్లాడడం మొదలు పెడితే, ఈ భూమి మీద ఉన్నావు ఇంకా నువ్వు ఎంత అపవిత్రమైన పెదవులు కలిగిన వాడివో, అపవిత్ర పెదవులు గలదానివో నువ్వు గుర్తించకుండా నీకు ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేసేటప్పుడు బయటన్నీ బూతులే, బయటన్నీ శాపాలే, బయటన్నీ ఇష్టం వచ్చినట్టు ఆగేసి సన్నిధిలోకి వచ్చి గట్టిగా అరుస్తూ, గట్టిగా నానా హంగామా చేస్తూ దేవుణ్ణి నాకు ఇది చెయ్యాలి, లేక తప్పదు, నాకు ఇది అయిపోవాలి, తప్పదు అన్నట్టు ఆజ్ఞాపిస్తూ నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు కొన్నిసార్లు. అది తగదు అని దేవుడు చెప్తున్నాడు. నీ మాటలు కొద్దిగా ఉండాలి, చాలా కొద్దిగా ఉండాలి. ఎందుకంటే నువ్వు భూమి మీద ఉన్నావు. నీ హృదయం త్వరపడి నీకు, నీ నోటిని త్వరపడి నీకు, అనాలోచనంగా మాట్లాడకు నువ్వు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో దేవుడు ఉన్నాడు, జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఇంకొక హెచ్చరిక దేవుడు మనకి చేస్తూ ఉన్నాడు. 6వ వచనంలో, నీ దేహమును శిక్షకు లోపరుచున్నంత పని నీ నోటి వలన జరగనీయకము. మన నోటి వలన అంటే మన దేహానికి శిక్షట. అంటే మానవుని యొక్క నాలుక ఎలాంటిదంటే అది కుదురుండదు, ఎదుటివారి జీవితాలని కుదురించదు. నాలుక చాలా భయంకరమైంది, నోరు కూడా చాలా భయంకరమైంది. అదే నాలుక గురించి యాకోబు పత్రికలో మనం చూస్తూ ఉంటాం. అది చిచ్చు పెడుతుందంట. చిచ్చు పెట్టేది నాలుక. సుఖంగా ఉన్నటువంటి భార్యాభర్తల్ని విడదీసేది నాలుక, మంచిగా ఉన్న కుటుంబాలని చిన్నాభిన్నం చేసేది నాలుక. నాలుగుకి ఉన్నటువంటి పవర్ దేనికి లేదండి ఈ లోకంలో. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమే, సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, జనన చక్రమునకు చిచ్చు పెట్టచ్చు, అది నరకము చేత చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఆ నాలుగు ఎక్కడుంది? నోట్లోనే ఉంది. ఇంత భయంకరమైంది నోట్లో పెట్టుకుని మనకి ప్రపంచానికి చిచ్చు పెట్టే ఒక అవయవము మన నోట్లో పెట్టుకుని మనము జీవిస్తూ ఉన్నాము. ఆ నోటిని అదుపులో పెట్టుకోమంటున్నాడు దేవుడు, నాలుకను అదుపులో పెట్టుకోమంటున్నాడు దేవుడు. అందుకే నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఆ నాలుక కాని మాటలు ఏమన్నా మాట్లాడినప్పుడట శిక్ష వస్తుందట. నీ దేహమునకు శిక్షకు లోపడినంత పని నీ నోటి వలన జరగనీయకు. అంటే నాలుక వలన దేహానికి శిక్ష అని మనకు అర్థమవుతుంది. అంతేకాదట, అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. అన్నీ మాట్లాడేసి, అన్నీ శపించేసి, అన్ని శాపాలు పెట్టేసి అది పొరపాటు అయిపోయిందని
తిరిగి చెప్పకూడదట. సరి చేసుకోమంటున్నాడు దేవుడు. అందుకే ఈ వాక్యాన్ని మనకు చెప్తున్నాడు. ఇదే నాన్న, నీ మాట వలన దేవునికి కోపం పుట్టించి నీ వేళ నీ కష్టంని వ్యర్థపరుచుకునేదవు. చూసారండి, మాట వలన మన కష్టార్జితం వ్యర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం. కష్టార్జితం వ్యర్థమైపోతుందంటే దానికి ఎవడో కారణం కాదు. చాలామంది వాళ్ళ గోల తగిలేసింది, వీళ్ళ గోల తగిలేసిందండి, మాకు ఏ వ్యాపారం వచ్చి రావట్లేదు, మాకు ఏ పని వచ్చి రావట్లేదు. మన భాషలో చెప్పాలంటే ఏమోనండి, సంపాదిస్తున్నావు సిల్లు సంచులు వేసినట్టు అయిపోయిందండి కష్టార్జితం అంతాని, ఇలాగైపోయిందండి అలా అయిపోయిందని ప్రార్థనలు చేయండి అని మళ్ళీ అడుగుతూ ఉంటారు. కానీ దేవుడు నీ కష్టార్జితం వ్యర్థం కాకుండా ఉండాలంటే నువ్వు నీ నాలుకని నోటిని అదుపులో పెట్టుకోమంటున్నాడు దేవుడు. వాక్యం చెప్తుందండి ఇక్కడ 5వ అధ్యాయం 7వ వచనం 6వ వచనం, నీ మాట వలన దేవునికి కోపమును పుట్టించి నీ వేళ నీ కష్టంని వ్యర్థపరుచుకున్నదేవు. నాలుక ఎంత భయంకరం, నోరు ఎంత భయంకరం. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నాలుకని అదుపులో పెట్టుకోవాలట, హృదయాన్ని అదుపులో పెట్టుకోవాలంట, ప్రవర్తనను అదుపులో పెట్టుకోవాలట, నోటిని అదుపులో పెట్టుకోవాలట. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఈ యొక్క 5వ అధ్యాయంలో ఇంకొక చక్కని మాట ఉంది. దేవుని బిడ్డలారా, 4వ వచనంలో, నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకు. ఏదైనా నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకుంటే దాన్ని చెల్లించడానికి ఆలస్యం చేయకు అంటున్నాడు దేవుడు. మొక్కుబడులు అనేక రకాలుగా ఉంటాయి. నీ అవసరాన్ని బట్టి నువ్వు భయపడిపోయి అది సాధ్యమో అసాధ్యమో ఆలోచించుకుంటా నీ నోటికి వచ్చిందని నువ్వు మొక్కేసుకుంటావు. కానీ తర్వాత దాన్ని తీర్చడానికి నీకు అనుకూల పరిస్థితి లేనప్పుడు ఆలస్యం అవుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు అలా భయపడి మొక్కుకుంటావు. మొక్కుకొని తీర్చకుండా ఉండటం కంటే నువ్వు మొక్కుకోకుండా ఉండడం మేలు అంటున్నాడు. ఆయనే ఒప్పుకుంటున్నాడు. నువ్వు మొక్కుకోకపోయినా నేనేమి అనను అంటున్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, డాంబికంగా జీవించడానికి ఇష్టపడకండి. దీనత్వంతోనూ సాత్వికంతో జీవించడానికి ఇష్టపడండి. దాని కొరకు కష్టపడండి అంటుంది దేవుని వాక్యం. ఈ యొక్క కొద్ది వచనాలు దేనికి సంబంధించినవండి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ప్రవర్తన, నీ మాట, నీ తీరు, నీ నాలుక, ఇవన్నిటి నుంచి దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడాడు. ఇక నుంచి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఎవరైనా సరే, బోధకులైనా, విశ్వాసులైనా, పెద్దలైనా, సంఘంలో ఉన్న ఎవరైనా సరే, సంఘము దేవుని శరీరము, సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ శిరస్సులో నుంచి వచ్చిన ప్రతి ఆలోచన నెరవేర్చడానికి సంఘం ఉంది. శిరస్సును హత్తుకుని ఉండేది సంఘము. శిరస్సును హత్తుకుని శిరస్సు ఆలోచనలు మాత్రమే నెరవేర్చేది సంఘము. శిరస్సు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నుండి వచ్చిన ప్రతి తలంపు, ప్రతి ఆలోచన ఈ భూమి మీద అవయవాలుగా ఉండి మనము నెరవేర్చవలసిన వారమే ఉన్నాం. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చవలసిన వారమే ఉన్నాం. అందుకే దేవుడు ఈ సంఘము అనే శరీరములో, ఈ సంఘములోనికి మీరు వచ్చినప్పుడు ఈ సంఘములో మీ ప్రవర్తన ఎలా ఉంది జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. దేవుని బిడ్డ, ఈ దినాన నీవు వాక్యం ద్వారా పరీక్షించబడ్డావని, ఈ వాక్యము మీకు ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగపడిందని నమ్ముతూ యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. ఆమేన్.